పూర్వకంగా కలిసా ఆయన కలవటం కోసం వచ్చాను. నేను ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో నేను లేను, నేను ప్రొడ్యూసర్ కాదు కాబట్టి ఆ మీటింగ్ లో నేను లేను. అంచేత ఆ డీటెయిల్స్ దేని గురించి జరిగింది అన్నది నాకు ఐడియా లేదు. నేను ఒక ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయి, అందరూ నా స్నేహితులే, హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ స్నేహితులే. అందుకని అందరూ కలిసి వచ్చాము. ఎందుకంటే నాకు కళ్యాణ్ గారిని కలవాలనుకున్నాను కాబట్టి ఆయన కలవడానికి నేను వచ్చాను. సినిమా ఇండస్ట్రీ పరంగా నిర్మాతలు వచ్చారు. మరి హైయెస్ట్ కాస్ట్లీయెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఎవర్ మేడ్ ఇప్పుడు దాకా దత్ గారి సినిమా కలిపి దానికి గతంలో ఉన్న జీవో ప్రకారం ఆ రిలీఫ్ మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇండస్ట్రీ అభివృద్ధి ఆంధ్రాలో ఎలాగ అభివృద్ధి చేయాలి అనే దాని మీద కూడా చర్చలు జరిగినట్టుగా ఇబ్బంది పెట్టారు కాబట్టి నిర్మాతల ఇబ్బందులు కళ్యాణ్ గారికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం, సినిమా ఇండస్ట్రీ అదృష్టం. అంతకుమించి నేనేం చెప్పలేను. సినిమా ఇండస్ట్రీ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రావటం. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ డెఫినెట్ గా పచ్చగా ఉంటుంది అనేది నా అభిప్రాయం వ్యక్తిగతంగా. ఒక పొలిటీషియన్ డెఫినెట్ గా అవుతాయి. ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతాయి.